జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తాను అమాయకుడిని, రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించాను నేను, వీళ్ళంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఏదో సుదీర్ఘంగా చెప్పుకున్నట్టు సాక్షి టీవీలో చూడాల్సి వచ్చింది. పోలీసులు మా కార్యకర్తల మీద దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అయ్యా, ఇప్పటిదాకా ఈ నిమిషం దాకా ఉన్నది మీరేసిన పోలీసులే. ఏ స్టేషన్లో అయినా ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ సిఐదైనా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి, ఏ డిఎస్పీ అయినా ట్రాన్స్ఫర్ అయిందో చెప్పండి. నువ్వేసిన సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు ఇంకా వాళ్లే కొనసాగుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. 36 హత్యలు జరిగాను. ఏంటా 36? మీ కార్యకర్తల పేర్లు ఎవరో పేర్లు చెప్పండి. మరి 36 మంది మీ నాయకులు చచ్చిపోతే మీరు పరామర్శించడానికి పోరు, మీ మాజీ మంత్రులు ఎవరు పోరు, మీ రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు ఒక ఆయన, అన్ని సకల శాఖ మంత్రి, ఆయన బోర్డు సడన్ గా ఢిల్లీకి పోయేటప్పటికి ఏదో 36 వచ్చినాయి. శాఖ ఎవరు చచ్చిపోయారు? మీ కార్యకర్తలు ఎవరు? మీ నాయకులు ఎవరు? రండి శాసనసభకి చర్చిద్దామని చెప్పేసి మా హోమ్ మినిస్టర్ గారు మీకు ఇన్విటేషన్ ఇచ్చారు, రారు. మేం చెప్పాం ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ ఉంది, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది దేనికి? శాసనసభలో చర్చించమని. ఎక్కడో సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెట్టమని కాదు. మళ్ళీ అన్ని ఛానళ్ళు కూడా కెమెరాలు తీసుకురావద్దండి అని చెప్పి ఒక ప్రెస్ నోట్ పెట్టి మరి మీరిచ్చిన కెమెరాల నుంచి మాత్రమే ప్రజలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఇదేందో నాకు అర్థం కాదు. రాజకీయ నాయకుడు అనేవాడు జనంలో ఉండాలి, మీడియా ముందు ఉండాలి. మరి సింగిల్ కెమెరా, అది మీ కెమెరా ముందు మాత్రమే మీరు మాట్లాడింది మాత్రమే వినిపించాలి. అదేంటంటే స్థలం చాలా తక్కువ ఉందంట క్యాంప్ ఆఫీస్లో. నేను ప్రెస్ నోట్ చూసా, గూగుల్ మ్యాప్లో చూస్తే అది మైసూర్ మహారాజా ప్యాలెస్ కన్నా పెద్దగా ఉంది. చూడండి, 2 ప్యాలెస్లు ఉన్నాయి పక్క పక్కన. అక్కడ మీడియా కెమెరాలు కూర్చునేదానికి ప్లేస్ లేదంట. కాబట్టి మీరు ఎవరు కెమెరాలు తీసుకురావద్దు, మా కెమెరాల నుంచి ఇస్తామని చెప్పి ఓ ప్రెస్ నోట్ చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు సువిశాలమైనటువంటి శాసనసభ మీకోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక్కడికి రారు, ఢిల్లీకి పోతారు. ఢిల్లీకి పోయి ఆడేదో గల్లీలో ఫుట్పాత్ మీద కూర్చొని మీరు ఆవేదన అంతా వెళ్ళగక్కారు. అరే నేరుగా చెప్పండి, ఇండియా కూటమి నాయకులతో రాత్రిపూట చర్చించడానికి పోయాను నా భవిష్యత్ కార్యక్రమం మీద అని. దానికి ముసుగులు ఎందుకు? హత్యలు జరిగితే ఓ రోజు డీజీపీకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో, ఇక్కడున్న గవర్నర్ గారిని కలవడమో, ఇక్కడున్న జాబితాలు చెప్పడమో ఇదేమీ లేదు. నేరుగా ఢిల్లీకి వెళ్ళిపోతారు మీరు. చెప్పండి నేరుగా, అరే పార్లమెంట్ జరుగుతోంది, అన్ని నాయకులు వచ్చారు, భవిష్యత్తు అగమ్య గోచరంగా కనపడుతోంది, ఒకవైపు కేసులు ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి, ఇండియా కూటమి ఏమన్నా రెస్క్యూకి వస్తుందని మీరు మాట్లాడాలనుకున్నారు, పోయారు. ధైర్యంగా పోండి. దానికి ఇంకా ఇన్ని ముసుగులు ఎందుకు? అక్కడికి పోయేదో జరిగింది, పోనీ అక్కడన్నా జాబితా విడుదల చేశారా? లేదు. శాంతి భద్రతలు లేవు అని మీరు అంటున్నారు. ఇందాక లోపలికి వస్తూ ఉంటే ఎవరో చెప్తా ఉన్నారు, అదే సార్ వాళ్ళు కూడా చెప్తుండేది, శాంతి కూడా అదే చెప్తుంది, శాంతికే భద్రత లేదు అని చెప్తా ఉన్నారు అని. ప్రజలు మీ గురించి ఇంకా ఏంది, జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉంటే అది వచ్చేది ఇది వచ్చేది అని అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు. ఇంకా భ్రమంలోనే గడుపుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్లీజ్ వాస్తవాల్లోకి రండి. రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలి అని మేము కోరుకుంటాం. ఎందుకంటే అప్పుడప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వాణి అనేటువంటిది ఆ ఛానల్ దాటుకుని వచ్చేకి ఆలస్యం అవుతుంది. కాబట్టి ప్రతిపక్షం నుంచి వస్తాయి. ప్రజలకు మెరుగైన పాలన ఇవ్వడానికి, మేము సరిదిద్దుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ఏంటంటే ప్రతిపక్షం. నువ్వు ఆ పాత్ర నిర్వహించడానికి కూడా చేతులు ఎత్తేసినట్టున్నావు. మళ్ళీ అది కూడా పోయి శాసనసభలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టులో అడుగుతావు, ఇక్కడ అడగాల్సింది ఢిల్లీలో అడుగుతావు. అసలు నీ ఆలోచన శైలేంటో. అప్పుడేమో ముఖ్యమంత్రి కార్యాలయంలో కోటరీ పెట్టుకున్నావు, ఇప్పుడు కొత్త కోటరీ తయారైందేమో. నువ్వు నీ పాలన వద్దు అని ప్రజలు తిరస్కరించి నెల రోజులు కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడే ప్రజలు అట్లా అనుకుంటున్నారు ఇట్లా అనుకుంటున్నారని నీ వంది మాగదులు ఏమన్నా చెప్తా ఉన్నారేమో. ఈ 11 కూడా ఒకటైపోయేటువంటి పరిస్థితికి వస్తుంది. కాస్త మేల్కోండి.
వాస్తవాలకు దగ్గరగా రండి. ఈరోజు మేము చాలా ప్లెయిన్గా ట్రాన్స్పరెంట్గా శాసనసభలో శాసన మండలిలో మీరు మీ సభ్యులు హాజరు కావాల్సింది, నిలదీయాల్సింది, పోరాడాల్సింది. శాసన మండలిలో మీకే కదా మెజారిటీ ఉండేది. 30 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా, రావాల్సింది. నేనే ప్రజెంట్ చేశాను. నేను తప్పు చెప్తే ఇదేంటి ఎట్లా వచ్చింది అని అడగాల్సింది, సమాధానం చెప్పేవాడిని కదా మీకు. నేను శాసనసభకు మీరు రారు, శాసన మండలికి మీ శాసన మండలి సభ్యులు రారు. బయట ఎక్కడో ప్రెస్ మీట్, సింగిల్ కెమెరాతో ప్రెస్ మీట్ పెడతావు. ప్రజలు నిన్ను నమ్మారు, ఇప్పుడు చెప్పేది కూడా నమ్మాలి. గవర్నర్ ప్రసంగం అబద్ధం, మేము శాసనసభలో పెట్టేవి నిజం కాదని చెప్తావు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటో ఆయన చెప్తున్నాడు, ఆ రోజున చంద్రబాబు హయాం ముగిసే నాటికి 2.71 లక్షల కోట్లు ప్రభుత్వ అప్పు, ప్రభుత్వ గ్యారంటీల అప్పు 1,06 కోట్లు, అంటే 375-76. మేమేం చెప్పాము? 3,75,000 కోట్లనే కదా చెప్పింది మేము. ఆ ఫిగర్ కరెక్ట్ అయినప్పుడు ఈ ఫిగర్ కరెక్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మేము ఈరోజు శాసనసభలో ఇచ్చింది 3,75,000 కోట్లు ఇచ్చాం. నువ్వు చెప్పింది అదే ఫిగర్ చెప్తున్నావు. అది నిజమంట, కానీ ఆయన ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు మాత్రం నిజం కాదంట. రావాల్సింది శాసన మండలికైనా. ఒక్కొక్కరు అడిగితే మేము 30 మంది అడిగితే 30 మందికి సమాధానం చెప్పేవాళ్ళం కదా. ముసుగేసుకుని ఎక్కడో దాక్కుని ఏదో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మీ మాటలు నమ్ముతారు అంటే నమ్మడానికి పడుతుంది. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా 10 ఏళ్ల పాటు కనీసం ప్రతిపక్ష హోదా రావడానికి మీకు 10 ఏళ్ళు పడుతుంది. ప్రతిపక్ష హోదా రావడానికి పొరపాటున మీరు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా అయితే 10 ఏళ్ళు పట్టిందో ప్రతిపక్ష హోదా రావడానికి, మీకు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రావడానికి ఖచ్చితంగా 10 ఏళ్ళు పడుతుంది. కానీ మనం కోరుకుని రాజకీయాల్లోకి వచ్చాం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయాలి. ఎవరు అభిమానించినా ఎవరు అవమానించినా రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల కోసం పని చేస్తూనే ఉండాలి. అట్లయితేనే రావాలి. వ్యాపారాలు చేసుకునేవాడు రాజకీయాల్లోకి రావక్కర్లేదు. మేము చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. తెలంగాణ ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం విడిపోయిన రోజున ఇద్దరు ఒకటే పాలసీలో ఉన్నాం. ఆ రోజు వాళ్ళ ఆదాయం ఏంటి, ఈరోజు మన ఆదాయం ఏంటి, ఈరోజు వాళ్ళ ఆదాయం ఏంటి, మన ఆదాయం ఏంటి, తేడా వచ్చింది. మరి ఆ మిగిలిన డబ్బులు ఎక్కడికి పోయినాయి? కన్జంప్షన్ సేమ్ ఉంది. అక్కడ ఎంతమంది మందు తాగుతున్నారో దాదాపు అంతే స్థాయిలో ఇక్కడ తాగుతున్నారు. అక్కడ 10-12 వేల కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మరి తెలంగాణ కన్నా రేట్లు ఎక్కువ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో ఆ 10-12 వేల కోట్లు ఎక్కడికి పోయినాయి? ఇవన్నీ ప్రజలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఫ్రీ ఇసుక తెలంగాణలో 375 రూపాయలు, మీరు 475 రూపాయలు. తెలంగాణలో ఎంత ఆదాయం వచ్చింది, ఇక్కడ ఎంత ఆదాయం వచ్చింది, ఆ తేడా ఎక్కడికి పోయింది? మీరు సభలోకి వస్తే మేము కూడా కొన్ని క్లారిఫికేషన్లో మీరు చేసిన దాంట్లో మాకు అర్థం కాని ఏదో చాలా చెప్తున్నారు కదా, మీరు తెలుసుకునే వాళ్ళం. మేమే తెలియని తెలుసుకునే దానికోసం సిగ్గుపడం, తెలియకపోతే తెలియదు అని చెప్పేసి కోరుకుంటాం. ఇక నుంచైనా శాసనసభకు వచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా ఏంటి, బడ్జెట్ పెట్టలేని పరిస్థితి పెట్టారు కదా మీరు. ఏ సంఖ్యని మీరు ట్రాన్స్పరెంట్గా పెట్టారు? CFMS కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఎవరైనా ఇట్లా కొడితే ఈరోజు రాష్ట్రంలో ఏ శాఖలో ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత క్యాష్ ఫ్లో ఉంది, ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత అవుట్ఫ్లో ఉంది అని ముఖ్యమంత్రి డాష్ బోర్డు పెట్టేవాళ్ళం. ప్రతిపక్షంలో నువ్వు ఉండి చూసుకున్నావు కదా. ఈ రోజున CFMSలోకి సరిగ్గా అప్లోడ్ చేయకుండానే కదా ఈ సమస్యలన్నీ కూడా. మీరు బిల్లు ఇవ్వాలనుకున్న వాళ్ళకి రాత్రి 11 గంటలకి 11:45 CFMS లాక్ ఓపెన్ చేస్తారు. మీకు కావాల్సిన బిల్లులు అప్లోడ్ అవుతాయి, డబ్బులు 12 గంటలకు రిలీజ్ అవుతాయి, 12:03 మళ్ళీ CFMS లాక్ అయిపోతుంది. మరి వాస్తవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు అధికారులు మ్యాక్సిమం మీరేసిన వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ మేము వచ్చిన మొదటి వారంలో ఏందయ్యా అప్పుల పత్రాన్ని స్టేట్మెంట్ పెట్టండి అని అంటే వాళ్ళు ఇచ్చింది మీరు చెప్పినట్టు 6 లక్షల కోట్లు, 7 కూడా కాదు 6 లక్షల కోట్లు అన్నారు. అయ్యా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ శాఖలు ఉన్నాయి చూడండి, వాళ్ళు కొత్తగా ఇటు అటు పొజిషన్లు మారినారు. అవును సార్ కరెక్టే పెరిగినాయి.
పెరుగుతా 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 వస్తూనే ఉన్నాయి. తవ్విన కొద్దీ ఇది పాపాల పుట్ట పెరిగినట్టు పెరుగుతూ ఉంది. కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఎంత ఉన్నాయి చెప్పండి అని అడిగాం. ఫస్ట్ డే 8,000 కోట్లు అన్నారు. మీరు నమ్ముతారా? ఎవరొద్దు, మీరు నమ్ముతారా? ముందు 8,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అయ్యే ఇది నమ్మశక్యంగా లేదు అంటే వారానికి 12,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 18,000 కోట్లు అయింది, మళ్ళీ వారానికి 28,000 కోట్లు అయింది. ఇవే క్రియేటెడ్ కాదు కదా. మీరు సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ చేయలేదు, చేస్తే ఒక్క బటన్ కొడితే వచ్చేది. వాళ్ళు హెచ్ఓడిని అడగల్లా, హెచ్ఓడి దగ్గర సమాచారం లేదు, జిల్లా సంబంధించిన సిఈను ఎస్సీని అడగల్లా. వాళ్ళ కొత్త సమస్య పెట్టారు. ఏంటి? కొత్త ఆదేశాలు ఇచ్చారంట. మేము చెప్పేంత వరకు మీరు ఎంబుక్లు రికార్డ్ చేయకూడదని. పని శాంక్షన్ అయింది, పని అయిపోయింది, కానీ ఎంబుక్ రికార్డు కాలేదు. ఎంబుక్ రికార్డ్ అయితే తప్ప ఆయన బుక్లో రాసుకోడు, ఆయన రాస్తే తప్ప సిఎఫ్ఎంఎస్లోకి అప్లోడ్ కావు. ఎక్కడి నుంచి వస్తాయి? మీ చలవనైనా మేమున్నప్పుడు నువ్వు డే 1 పరిపాలన ప్రారంభించాను నేను అని చెప్పావే, అది మా గొప్పతనం. అంత క్లీన్గా అంత ట్రాన్స్పరెంట్గా మేము హ్యాండ్ ఓవర్ చేస్తే అంత దరిద్రంగా నువ్వు ఇవాళ హ్యాండ్ ఓవర్ చేస్తావు. ఎస్, టైం పడుతుంది. ఏదో 7 నెలలు పెట్టలేరండి. 7 నెలలు కాదైనా, నెల రోజులు 2 నెలల్లో ఈ అకౌంట్స్ అన్నింటినీ రాష్ట్ర ప్రజలకు ఈరోజు వివరించినట్టుగానే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నీ పెన్షన్లు కదా పెంచినట్టు 250 పెంచినట్టు నీ అప్పుల చిట్టాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. నేనేదో టెన్షన్గా ఇచ్చానన్నాడు, ఇచ్చావు కదా. సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఇచ్చావు కదా. మేము ఎట్లు ఇచ్చామో చూశారు కదా. దయచేసి నేను కోరేది భ్రమల్లో బతకద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ నాయకుడికి అభిమానులు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు. నేను నా అనుభవంతో చెప్తున్నా, అభిమానించినా అవమానించినా ప్రజల కోసం పనిచేయాలి. అట్లా కోరుకున్నవాడు మాత్రమే రాజకీయాల్లోకి రావాలి, ఉండాలి.